నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీలో కలవరం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన రేపు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చలు వచ్చే బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి విశాఖ ఉక్కు ప్యాకేజీకి కృతజ్ఞతలు పీఎంఏవై కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు కేటాయించాలన్న రేవంత్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 10,000 కోట్లు ఇవ్వాలని మంత్రి కట్టర్కు విజ్ఞప్తి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం స్థానిక పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టిన టీపీసీసీ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణలు కేసీఆర్ హయాంలోనే నదీ జలాలు నష్టపోయామని మంత్రి ఉత్తమ్ ఎదురుదాడి మహారాష్ట్రలోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు కూలిన పైకప్పు 8 మంది దుర్మరణం మరో 6గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారుల వెల్లడి అక్రమ వలసదారులను వెనక్కి పంపే దిశలో ట్రంప్ దూకుడు 538 మందిని స్వదేశాలకు తరలింపు ఎన్నికల హామీల అమల్లో భాగమని శ్వేతసౌధం ప్రకటన వైసీపీలో కలవరం రేగింది అక్రమస్తుల కేసులు మొదలు అధికార అరాచకాల వరకు జగన్ కోటరీలో సాక్షిభూతంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు 3 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని తనను ఎవరూ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు వేరే పదవులు ప్రయోజనాలు డబ్బు ఆశించి రాజీనామా చేయటం లేదన్న సాయిరెడ్డి తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని పేర్కొన్నారు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారత్కి సదా కృతజ్ఞుడని పేర్కొన్నారు దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చిన ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీడీపీతో రాజకీయంగానే విభేదించానన్న సాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఎక్స్లో పేర్కొన్నారు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన సీఎం నిర్మలా సీతారామన్తో దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు బడ్జెట్లో ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల ఆర్థిక మంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు అమరావతి పోలవరంపైన చర్చించినట్లు నిర్మలతో భేటీ అనంతరం సీఎం ట్వీట్ చేశారు నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు వివిధ అంశాలపై సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది తర్వాత ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి ఉండవల్లి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు సాదర స్వాగతం పలికారు అందుబాటులో ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు దావోసు పర్యటన వివరాలను వారికి వివరించారు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు సీఎం చంద్రబాబు దావోసు పర్యటన విషయంలో వైసీపీ విమర్శలపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు వైసీపీ హయాంలో పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పిన వాళ్లు ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని తెలిపారు ఉత్తరాంధ్రలో ప్రధాని చేసిన శంకుస్థాపనలు అభివృద్ధి పనులు పెట్టుబడులు వైసీపీ నేతల కళ్లకు కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు వైసీపీ నేతల్ని ప్రజలు చీకొట్టినా తీరు మార్చుకోలేదన్నారు ఈ నెలాఖరులోగా రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు న్యాయపరమైన ఇబ్బందులతో రాజధాని నిర్మాణ పనుల ప్రారంభం ఆలస్యమైందన్నారు రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించారు ప్రపంచంలో టాప్ 5లో అమరావతిని ఒకటిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ పోస్టర్ చేత చేయించామని నారాయణ తెలిపారు
తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తమపై కక్షతోనే అమరావతి నిర్మాణాలు ఆపేసిందని ఆరోపించారు. 2014-19లో వర్క్ ఆపేస్తే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళకి క్లోజ్ చేయాలా, వాళ్ళకి సెటిల్మెంట్ చేయాలా, అనేక హర్డిల్స్ ఉంటే అవన్నీ కూడా కమిటీలు వేసి డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి. అంటే రివర్స్ టెండరింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటిలన్నిటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్రాలు జాయింట్ వెంచర్గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్లో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ఈటెల రాజేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలోని పలు అభివృద్ధి పనుల వివరాలను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. హైదరాబాద్, వరంగల్ డ్రైనేజ్ స్కీంలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. పీఎం కుసుమ్ కింద 1,00,000 సౌర పంపులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. దావోస్ వేదికగా తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు సాధించినందుకు రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. అంతకుముందు 4 రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. గతేడాది కంటే 4 ఎక్కువ పెట్టుబడులు సాధించిన సీఎంపై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 1,78,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి. వాటి ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ పర్యటనలో అమెజాన్తో 60,000 కోట్ల విలువైన అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న వాళ్లను దావోస్కు తీసుకువెళ్లి ఒప్పందాలు చేసుకోవడం ఏమిటో అర్థం కావటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక, రియల్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారవేత్తలపై వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తామంటే మంచి ఫలితాలు రావని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. కానీ ఒకటే, ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈ రోజు కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. కానీ తెలంగాణలో ఈ రోజు పరిస్థితి ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ టైంలో ఇరేక రకమైనటువంటి పక్షపాతం ఉండేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తా ఉన్నారు. దావోస్ వేదికగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లటం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందన్నారు. తమని విమర్శించే ముందు ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని మహేష్ సూచించారు. భారీగా పెట్టుబడుల ప్రకటనతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ మరింతగా ఊపందుకునే అవకాశాలు పెరిగాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మన రాష్ట్రం వాడు అక్కడ దాకా వెళ్ళి ఇంటర్ స్థాయికి సంతోషమే కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ పెద్ద సంస్థకు దావోస్కు అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా. దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్, అది ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్ లో చర్చలు జరుపుకుంటా ఉంటాయి. మీరు పెద్దదాన్ని మర్చిపోయి, ఇంత పెద్ద పెట్టుబడులు తెరిచి హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని నేను అందుకే చర్చకు పిలుస్తా ఉన్నాను. నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించబోదని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కరీంనగర్లో పర్యటించిన ఖట్టర్ కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి 18 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం సహా మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్మార్ట్ స్కూల్ పనులను ప్రారంభించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఇందిరమ్మ ఇళ్లకు సహకరించాలని పొంగులేటి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ మంత్రుల విజ్ఞప్తులను తప్పక నెరవేరుస్తామని ఖట్టర్ వారికి హామీ ఇచ్చారు. ప్రగతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడుద్దామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం 0.7% వచ్చాయి. యథార్థంగా మనకి రావాల్సింది
8%. ఈ ఎలక్షన్ కొత్తగా జరిగే దాంట్లో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు 8%ని అప్పట్లో ఇల్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా. हमारी सरकारें हो सकता है अलग अलग पार्टियों की अलग अलग समय रही हो, लेकिन इसमें ऐसा कोई होड़ नहीं है कि हमको किसी प्रदेश में कोई कम देना है या ज्यादा देना है। हर प्रदेश का जो शेयर है वो उसको मिले और जो थोड़ा कमजोर है उसको ज्यादा मिले, क्योंकि हम अंत्योदय भावना पर काम करते रहे हैं कि करीमनगर तेलंगाना किसी भी बात के लिए हम भारत सरकार के नाते पीछे नहीं हटेंगे। आप एक कदम आगे बढ़ाइए, हम 2 कदम आगे बढ़ाएंगे। मित्रों, తెలంగాణకు అన్యాయం చేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయే ప్రభుత్వం చేస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ సర్కార్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కనీసం లేఖ రాయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఏపీ చర్యలను ఆపే ప్రయత్నాలు చేయాలని సూచించారు. తుంగభద్ర జలాల్లోనూ ఏపీ కర్ణాటక గండికొట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ సర్కార్ ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే కనీసం కేవియట్ వేయరా అని నిలదీశారు. ప్రభుత్వం నిజాయితీతో అఖిలపక్ష సమావేశం పెడితే తాము సలహాలు ఇస్తామని హరీష్ రావు తెలిపారు. 200 టీఎంసీలను బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్ కు తరలించే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. తుంగభద్రలో ఏమైతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్ కు సమాంతరంగా మరో కాలువ దవుతా ఉంది. నావలి రిజర్వాయర్ ను 31 టీఎంసీల సామర్థ్యం నుంచి 52 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్ర డ్యామ్ కు కుడివైపు నుంచి హెచ్ఎల్సీ ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం. అటు ఆర్డీఎస్ కు నష్టమైతుంది, ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటది, మన మహబూబ్ నగర్ మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి ఆర్థిక మంత్రులకు ఇప్పటికే లేఖలు రాసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును అంగీకరించట్లేదని ఖరాఖండిగా చెప్పామన్న ఉత్తమ్ కేంద్ర మంత్రులకు రాసిన లేఖలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ హయాంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు చాలా నష్టం జరిగిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ అంగీకరించారన్న ఉత్తమ్ ఆ నిర్ణయం వల్ల తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీకి తరలించారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో నష్టం జరిగిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ లో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం. ఈ రోజు మాట్లాడిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో ఆంధ్ర ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు 92,600 టీఎంసీలు తీసుకుపోవడం మొదలుపెట్టిండ్రు. పర్ డే విత్డ్రావల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం డ్యామ్ 4.1 టీఎంసీ ఉంటే వీళ్ళ హయాంలో అది 9.6 టీఎంసీ పర్ డేకి పెరిగింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు సరి అయిన సమయంలో మరి మొదలుపెట్టి పెద్ద ఎత్తున దానికి నిధులు కేటాయిస్తే బెటర్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. మేడిగడ్డ ఆనకట్టలో నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తర్వాత 2019లోనే సమస్యలు వచ్చాయని నీటిపారుదల శాఖ దృష్టికి తీసుకువెళ్లినా సరైన స్పందన రాలేదని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్కు చెప్పారు. ఆ సమస్యలను అప్పుడే పరిష్కరించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని వివరించారు. ఎల్ఎన్టీ ప్రతినిధులు ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణారావు, ప్రస్తుత హైడెల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సురేష్, డీజీఎం రజనీష్ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్స్, కాఫర్ డ్యాం, ఆనకట్ట కుంగడానికి కారణాలు, మరమ్మతులు, పునరుద్ధరణ గురించి ఆరా తీసింది. ఆ అంశాలపై వివరణ ఇచ్చిన ఎల్ఎన్టీ ప్రతినిధులు డిజైన్లు, డ్రాయింగ్లలో వేసిన అంచనా కంటే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వల్లే ఆనకట్ట దిగువన సీసీ బ్లాకులు అప్రాన్ దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ సమస్య 7వ బ్లాక్ పై పడి ఉండవచ్చని వెల్లడించారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ నిర్మించామని నివేదించారు. భూమిని దశల వారీగా అప్పగించారని, అందుకు అనుగుణంగా పనులు చేశామని చెప్పారు. తక్కువ వ్యవధి ఉన్నా నాణ్యతపై రాజీ పడలేదని, అన్ని ప్రమాణాలకు లోబడే నిర్మాణం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే వేసవిలో నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సీఎండీల నుంచి
ఎస్సీ స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. ప్రజాభవన్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వేసవి ప్రణాళికను సమర్థంగా అమలు చేసేందుకు ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించి అధికారులు, సిబ్బందితో పాటు రైతులు, వినియోగదారులు, మీడియా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమర్థంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలన్నారు. రైతులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వంటి అంశాలను ఈ సమావేశాల్లో చర్చించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2 అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది. నేర నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన డీజీపీ చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కోస్టల్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. చీరాల, వేటపాలెం మండలాల్లో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాల ద్వారా తీర ప్రాంతాన్ని మానిటరింగ్ చేశారు. టెక్నాలజీ ద్వారా నేర నియంత్రణ జరుగుతోందని తెలిపారు. మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ, స్పాట్స్లో కానీ, పాయింట్స్లో కానీ 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దొమ్మి కానీ, లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ, ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు గుంటూరు జిల్లా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సన్నిహితుడైన తులసిబాబు కూడా తనపై హత్యాయత్నం చేశారని రఘురామ చేసిన ఫిర్యాదు మేరకు తులసిబాబుని ఇటీవలే అరెస్టు చేశారు. తులసిబాబును లోతుగా ప్రశ్నిస్తే రఘురామపై హత్యాయత్నం చేసిందెవరో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. పోలీసుల అభ్యర్థనకు అంగీకరించిన న్యాయస్థానం ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబును ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రశ్నించేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ ఉక్కు గడ్డర్లు కూలిపోయాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆనుకుని సుమారు 350 కోట్లతో నూతన టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. క్రేన్ సాయంతో పనులు జరుగుతున్న సమయంలో టెర్మినల్లో కొంత భాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో 2 కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని భూముల వేలం స్వల్ప ఉద్రిక్తత మధ్య ముగిసింది. హౌసింగ్ బోర్డులో 24 స్థలాల్లో కోర్టు వివాదంలో ఉన్న స్థలం మినహా 23 స్థలాలు విక్రయించారు. వేలంపాటలో అత్యధికంగా చదరపు గజానికి 1,85,000, అత్యల్పంగా 1,05,000 పలికింది. అంతకుముందు వేలంపాటకు వచ్చిన బిడ్డర్స్ హౌసింగ్ బోర్డు అధికారులతో గొడవకు దిగారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు తమకు ఎందుకు అమ్ముతున్నారని ఆందోళన చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేలంపాట చేపట్టారు. మరోవైపు వేలంపాటను అడ్డుకుంటారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రజలకు అన్యాయం చేస్తూ వేలం వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కృష్ణారావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేలాన్ని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు బిల్డర్ సాయిబాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా బిల్డర్స్ కు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. అంతకుముందు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చిన లేఅవుట్కి సంబంధించిన వివరాలు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. అప్పటి వరకు వేలంలో ప్లాట్లు దక్కించుకున్న వారికి కేటాయింపులు చేయొద్దని స్పష్టం చేసింది. కేపీహెచ్బీలో కొన్ని ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించడాన్ని సవాలు చేస్తూ కాలనీవాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను వేలం వేస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 80 ఫీట్లుగా ఉన్న రహదారిని 100 ఫీట్లు రహదారిగా మార్చేందుకు ప్రతిపాదన ఉన్నప్పటికీ అధికారులు రహదారికి
రెండు వైపులా ఉన్న 10 ఫీట్ల స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని వాదించారు. వేలం ప్రక్రియపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు 54.29 ఎకరాలుగా ఉన్న లేఅవుట్లో 10% ఖాళీ స్థలాన్ని వదిలారా అని ప్రశ్నించింది. 10% ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు ఏజీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. లేఅవుట్లో మిగిలిపోయిన ప్లాట్లను మాత్రమే వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు వివరించారు. 30 గజాల స్థలాన్ని కూడా వేలంలో ఉంచారని, ఆ స్థలం వ్యాపార అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. వేలం ఇప్పటికే ప్రారంభమైందని, ఈ దశలో నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కేపీహెచ్బీ లేఅవుట్కు జీహెచ్ఎంసీ అనుమతికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అధికార పగ్గాలు చేపట్టగానే అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది వలసదారులను అరెస్టు చేశామని శ్వేతసౌధం ఎక్స్లో పోస్ట్ చేసింది. వారంతా పలు నేరాల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొంది. వందలాది మంది అక్రమ వలసదారులను వైమానిక దళానికి చెందిన విమానంలో వారి దేశాలకు తిరిగి పంపామని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. వలసదారులను వెనక్కి పంపే అతిపెద్ద ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అధ్యక్షుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆపరేషన్ చేపట్టామని వెల్లడించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 6 గాయపడ్డారు. ఉదయం 10:30 గంటల సమయంలో జవహర్ నగర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎల్టీపీ సెక్షన్లో పేలుడు జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిందని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 13 నుంచి 14 మంది పనిచేస్తున్నట్లు వివరించారు. క్షతగాతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు సహా ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత 2 సెషన్లు లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో 330 పాయింట్లు తగ్గి 76,190 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 113 పాయింట్లు తగ్గి 23,092 పాయింట్ల వద్ద ముగిసింది.